దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క వాక్యాన్ని వినుచున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా నా ప్రత్యేక శుభాభివందనాలు తెలియచేస్తా ఉన్నాను. ఇది నా దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యములో ఉన్న ప్రధానమైన అంశం, నేను నీకేమి చేయగోరుతున్నాను అంటే దేవుడు అడుగుతున్నాడు మనల్ని, నేను నీకేం చేయాలి, నీవేం కోరుతున్నావు నా దగ్గర నుండి, నీకేం కావాలని ఈ ఉదయకాలమున నా పాదాల దగ్గరకు వచ్చావని ప్రభు అడుగుతూ ఉన్నాడు. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో మరి ఇక్కడ ఒక మాటను మనం ధ్యానం చేసుకుందాం. 13వ వచనంలో, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనంలో, అతడు నీవు ఇంత శ్రద్ధాభక్తులు మాయందు కనుపరచితివి, నీకు నేనేమి చేయవలెను, రాజుతోనైనను సైన్యాధిపతితోనైనా నిన్ను గురించి మాట్లాడవలెనా అని అడుగుతూ ఉన్నాడు. మరి ఏం మాట ఇది, మరి కోరుతున్నావా, నిన్ను గురించి నేను మాట్లాడాలనేమన్నా కోరుతున్నావా? ఎందుకు ఈ మాట, ఎవరిని అడుగుతున్నారు ఈ మాట అంటే, ప్రవక్త అయిన ఎలీషా, మరి గొప్ప దైవజనుడు ఆయన. ఈ దైవజనుడు షూనేము పట్టణానికి వెళ్తున్నాడు. షూనేము పట్టణానికి దేవుని పని నిమిత్తం వెళ్తున్నాడు. మరి అక్కడ దేవుని పని చేసి ముగించుకొని మరి తిరిగి తానున్న ఆ ప్రాంతానికి వచ్చి నివాసం ఉంటున్నాడు. ఘనురాలైన ఒక స్త్రీ గమనిస్తూ ఉంది ఈయనను గమనించి, నిజముగా ఈయన దైవభక్తి కలిగిన వాడు, అంటే ఆ దైవజనుడు ఎలాంటి వాడు అని ఆమె చూసిందంటే, ఈ దైవజనుడు దైవభక్తి కలిగిన వాడు. అంటే చాలామంది ఉంటారండి లోకంలో సువార్త ప్రకటిస్తున్నామనేవాళ్ళు. మరి చాలామంది ఉన్నారు దేవుడు మమ్మల్ని ఏర్పరచుకున్నాడు అని చెప్పేవాళ్ళు. మరి దేవుని ఏర్పాట్లు, దేవుని పిలుపు అందుకున్నాం మేము అన్నవాళ్ళు చాలామంది ఉంటారు. ఏది ఏమైనప్పటికీ ఈమె మాత్రం ఎలీషా ప్రవక్తలో ఏం చూసిందంటే, నిజముగా ఈయన దైవజనుడు. కొందరు తమంతట తామే మరి మమ్మల్ని దేవుడు పిలుచుకున్నాడు అనుకునేవాళ్ళు ఉంటారు. కొంతమంది మరి తమ ఆ పోషణ నిమిత్తం ఏది మరి చేయలేక ఇక దేవుని సేవను ఆధారంగా చేసుకుందాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కొన్నిసార్లు. ఎందుకంటే నా బాల్య దినాల్లో మా తండ్రి గారు దేవుని యొక్క సేవకులు, మరి రెవరెండ్ కొడూరు యోబు గారు. మరి కొంతమంది తల్లిదండ్రులు వారి బిడ్డల్ని మా నాన్నగారి దగ్గర తీసుకొచ్చి, వీడికి చదువు రావట్లేదు, వీడికి ఏం అబ్బటం లేదండి, మీ వెంట కొంచెం తీసుకెళ్ళి బైబిల్ ట్రైనింగ్కి పంపించండి, వాడు బతికేదో వాడు బతుకుతాడు అంటారు. అంటే దేవుడు కోరేది ఇలాంటి వాళ్ళనా? మా డాడీ అనేవాళ్ళు, దేవునికి కావలసింది చెత్త సరుకును దేవుడు కోరతాడా? మరి ఎలాంటి వాళ్ళు కావాలి దేవునికి? యోగ్యులు కావాలి కదా. అంటే అయోగ్యులను కూడా దేవుడు యోగ్యులుగా తీర్చిదిద్దుతాడు వాస్తవమే, కానీ దేవుని కొరకు సేవకు ఎవరిని ఇవ్వాలనుకోవాలి? ఆలోచన చేస్తే చాలామంది బాగా చదివే వాళ్ళని కాదు, ప్రయోజకుల్ని కాదండి, ఇదిగో ఎవరైతే అసలు ఇక దేనికి పనికిరారంటారో అలాంటి వాళ్ళని దేవుని సేవకు ఇవ్వడానికి ఇష్టపడుతున్న తల్లిదండ్రులు కూడా ఉన్నారు ఈ దినాల్లో. చూడండి, ఈ దైవజనుడు ఎలాంటి వాడో తెలుసా? చాలా గొప్ప భూస్వామి ఈయన ఒకప్పుడు. ఆయన 12 వరకలతో పొలాన్ని దున్నుతూ ఉన్నాడు తన ఎద్దులతో. అటువంటి పరిస్థితిలో ఏలియా గారి ద్వారా దేవుని యొక్క పిలుపును అందుకొని తన యొక్క వ్యవసాయాన్ని, తన లాభాన్ని, తన యొక్క సంపద మొత్తం విడిచిపెట్టి కాడి ఎడ్లను కూడా వధించేసి నాకు అక్కర్లేదు అని దేవుని సేవకు వచ్చిన గొప్ప దైవజనుడండి ఎలీషా ప్రవక్త. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాల్లో కూడా అలాంటి కమిట్మెంట్తో చేస్తున్న దైవజనులు ఉన్నారు చాలామంది. దేవుని సేవకురాండ్రు చాలామంది మంచిగా చాలా అద్భుతంగా చదువుకొని తమకున్న చాలా గొప్ప గొప్ప వాటిని వదిలేసి జీవనాధారాలను సైతం పక్కన పెట్టి దేవుని సేవ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారండి. కొద్దిమంది మరి వేరొక విధంగా చేస్తున్న వాళ్ళు కూడా ఈ దినాల్లో ఉంటానే ఉన్నారు. ప్రజల మీద ఆధారపడుతూ దేవుని నామానికి అవమానం తీసుకొస్తూ ఇవ్వండి 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 అంటూ మరి వేధిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ఈ దినాల్లో.
అయితే ఈయనలో ఆ స్త్రీ ఏం చూసిందంటే, గనురాలు, ఆయన నిజముగా దైవజనుడు. హల్లెలూయా. వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, ఈ దినాల్లో నీవు వాక్యాన్ని వింటున్నప్పుడు, అనేక బోధలు వింటున్నప్పుడు ఏర్పరచబడిన వారేనా అనేది నిశ్చయముగా నీవు ఆలోచన చేయాలి. ఏర్పరచబడిన దైవజనులకు నిజముగా నీవు ఆతిథ్యం ఇవ్వాలి. ఏర్పరచబడిన దైవజనులకు నీవు నిజంగా వాళ్ళని ఇన్వైట్ చేస్తే నీకు ఆశీర్వాదమే. వాళ్ళకి గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా కూడా నీకు ఆశీర్వాదమే. ఇదిగో వాళ్ళకి నీవు ఏది చేసినా కూడా ఆశీర్వాదమే. ఈ గనురాలు ఎలీషా ప్రవక్తను తన ఇంటికి పిలుచుకుంది. పిలిచి, ఈయన మన యొద్దకు వచ్చుచూ పోతూ ఉన్నాడు మన ప్రాంతానికి కూడా. అయ్యా, ఈయన కోసం ఏదైనా చేద్దాం, ఈయన కోసం ఏదైనా మేలు చేద్దాం, ఈయన కోసం ఏదైనా మనం చేయాలయ్యా. ఈయన కొరకు ఒక గదిని కడదాం. ఇది ఎక్కడ? మన చుట్టూ ప్రహరీ గోడ మీద ఒక చిన్న గదిని మనం కడితే ఈయన వచ్చి అక్కడ ఉంటాడయ్యా, రెస్ట్ తీసుకుంటాడు ఈ దైవజనుడని తన భర్తతో చెప్పుకుంటే ఆయన అంటున్నాడు, సరేనమ్మా. ఎంతో శ్రద్ధతో, ఎంతో భక్తితో మరి దైవజనుడికి ఆతిథ్యం ఇచ్చి ఆయనకంటూ ఒక గదిని సిద్ధం చేసి, మరి అందులో ఒక మంచము, ఒక మరి దీపస్తంభం అన్నీ కూడా రెడీ చేసిందండి. ఆమె ఎంతో చేసి అక్కడికి వచ్చినప్పుడల్లా ఆయనకు ఆహారం ఇచ్చేది. ఆ దైవజనుడు, ఆ దైవజను యొక్క పనివాడు గెహాజీ అక్కడ కాసేపు రెస్ట్ తీసుకునేవాళ్ళు. అంటే ఆమె చేసిన దాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు మనం ఏది చేసినను ప్రతిఫలం ఇస్తాడు, మర్చిపోవద్దు. మనము దేవుని నిమిత్తం ఏది చేసినా కూడా గొప్ప ప్రతిఫలం ఉంటుంది మనకి. హల్లెలూయా. ప్రతిఫలము చాలా గొప్పగా ఉంటుందండి. అయితే ఒకటి, అది మంచిదానికి ప్రతిఫలం ఉంది, చెడ్డదానికి కూడా ప్రతిఫలం ఉంది. దేవుడు న్యాయవంతుడు. మనం చేసేదానికి న్యాయముగా ప్రతిఫలం ఇస్తాడు ఆయన. చూడండి, ఇక్కడ ఈమెను చూస్తే ఈమెకు ఒక అక్కరుంది, బిడ్డలు లేరు, చాలా సంపద ఉంది. పైగా ఆమె అంటది, నేను నా స్వజనులలో ఉన్నాను. ఎక్కడుందంట ఈమె? నా స్వజనుల్లో ఉన్నాను. అంటే ఆమెకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది. నేను నివాసం ఉంటున్నది మళ్ళీ మా వాళ్ళల్లో ఉంటున్నాను, మా సొంత జనులు, మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెల మధ్య నేను నివాసం ఉంటున్నానంటూ ఆమె చాలా ధైర్యంగా ఉంది. అయితే ఆమెకు ఒక కొరత ఉంది. ఆమె హృదయ అంతరంగంలో ఉన్న వేదన దేవునికే తెలుసు. ఆమె దైవజనుడికి ఆ మేలులు చేసి, ఆహారం పెట్టి, వాళ్ళకు ఆతిథ్యం ఇచ్చి, ఇంత చేసిన ఆమె ఏనాడు కూడా దైవజనుడిని నా కొరకు ఇది చేయమని దేవుడిని అడగవా అని అడగలేదు. అంటే దేవుడు అడుగుతున్నాడు, నేను నీకేమి చెయ్యాలి, ఏమి చేయాలని కోరుతున్నావు? ఈ రోజున మన వాక్య అంశం. అయితే ఇక్కడ అడగలేని వాళ్ళు కూడా ఉన్నారండి. నాకు ఇది కావాలి అని అడగలేని స్థితి. అలాగని ఆమెకు ఆశ లేదా? అలాగని ఆమెకు పిల్లలు వద్దా? ఆమెకు బిడ్డ కావాలని ఆమెకు ఆశ ఉండదా? ఆమెకుంది. ఆమె గొడ్రాలితనం చూసుకుని ఎన్నిసార్లు ఆమె బాధపడిందో, ఎన్నిసార్లు అయ్యో ఇంత ఆస్తి ఉంది, గనురాలినే నేను, అయినను ఎందుకు, ఏం చేసుకుంటాం ఇదంతా? ఏం చేసుకుంటామండి కదా. ఎక్కడికైనా వెళ్తే, వివాహాలకి కానీ ఎక్కడికైనా బయటికి వెళ్తే జనరల్గా భార్యాభర్తలు కనబడగానే ఏమడుగుతారో తెలుసా? మీకు ఎంత సంపద వస్తుందండి, మీ శాలరీ ఎంత కాదు, మీకు ఎంతమంది పిల్లలండి అంటారు. బంధువుల్లోకి వెళ్ళగానే మీకు ఎంతమంది పిల్లలు అంటారు కదా. ఇంకా లేరు అనగానే బంధువులు అలాగా చూస్తూ ఉంటారు, వీళ్ళు కుమిలిపోతూ ఉంటారు. అలాగా ఈ తల్లి, ఈ స్త్రీ ఎంత వేదన పడిందో. అంటే ఈమె అడగలేని తల్లి అండి, అడగలేని స్త్రీ. దైవజనుడిని అడగలేకపోతుంది. హృదయాంతరంగంలో ఉంది ఆమెకు వేదన. అయితే ఆమె దేవుని కొరకు తాను ఏం చేయాలో చేసేసిందండి. హల్లెలూయా. ప్రతిఫలం ఆశించకుండా చేసేసిందండి. దైవజనుడి దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆనాడు ప్రవక్తలంటే రాజులు భయపడేవాళ్ళు. ఎలీషా ప్రవక్త ఒక్క మాట చెప్తే రాజుగారికి ఇవ్వాల్సిందే. అది ఏదైనా కూడా ఈ వ్యక్తి కొరకు ఇది చెయ్యి అంటే నిశ్చయంగా రాజు చేయాల్సిందే. అలాంటి పరిస్థితులున్న దినాల్లో ప్రవక్త తన ఇంట ఉన్నాడు, ఏదైనా అడగొచ్చు ఆమె, కానీ అడగలేదు. అంటే ఆ తల్లి, ఆ స్త్రీ అడగలేని తల్లి. ఈ రోజున నీవు మనుషులను అడగలేకపోవచ్చు నీ సహాయం కోసం. ఎవరిని ఆశ్రయించలేని స్థితిలో, ఎలా అడగాలో తెలియడం లేదనే స్థితిలో నీవు ఉండొచ్చు. కానీ
నీవు అడిగినా కూడా నిన్ను వెక్కిరించాడు దేవుడు. నీవు ఇలా అడుగుతున్నావని విసుక్కోడు దేవుడు. నిశ్చయముగా నీ హృదయ అంతరంగము లోపల ఏ ఆశ ఉందో కూడా ప్రభువుకి తెలుసు. నీవు దేవుని కొరకు ఏం చేస్తున్నావో కూడా దేవునికి తెలుసు. నీవు దేవుని సన్నిధిలో ఎలాగుంటున్నావో కూడా దేవునికి తెలుసు. హల్లెలూయ, హల్లెలూయ. తెలిసిన దేవుడండి, ఎరిగిన దేవుడు ఆయన. నీ హృదయ వాంఛలన్నీ కూడా ఆయనకు తెలుసు. ఆ ప్రవక్త అంటాడు, ఒక దినాన ఆ పనివాడిని పిలిచాడు, గేహాజీని పిలిచి, ఇదిగో ఈ స్త్రీ, ఈ తల్లి మన ఎడల ఎంత శ్రద్ధాభక్తులు చూపిస్తూ ఉంది, ఈమెకేమన్నా కావాలేమో అడుగు, రాజుతో ఏమైనా మాట్లాడమంటావేమో, ఆ రాజుతో మాట్లాడమంటదో, సైన్యాధిపతితో ఏమైనా మాట్లాడమంటదో, ఏమైనా గొడవలు ఏమైనా ఉంటే సరిచేద్దాం, ఏదైనా వివాదాలు, స్థల వివాదాలు, పొలం ఏమన్నా ఉంటే మనము హెల్ప్ చేద్దాం, ఏమో అడుగు, ఇంత చేస్తుంది మన కోసం అంటే, మరి అతను వెళ్ళి అడుగుతాడు. అమ్మాయి ఇలా అడుగుతున్నాడు, ఏం కావాలి అంటే ఆమె ఆన్సర్ ఏంటో తెలుసా? ఏమొద్దయ్యా, నేను నా స్వజనుల్లోనే ఉన్నాను, అంతా ఉంది, బాగానే ఉంది, అందరు మా వాళ్ళు, ఇంకా నాకేం కావాలి. కానీ ఆమెకి ఏం కావాలో దేవునికి తెలుసు. ఆమెకి ఏం కావాలో ఆమెకు కూడా తెలుసు. ఆమె బాధ తెలుసు దేవునికి. అప్పుడు అంటాడు, గెహాజీ చెప్పాడు, ఆమెకు పిల్లలు లేరండి అయ్యగారు, ఆమెకు పిల్లలు లేరు, అంతా ఉంది, వీళ్ళకి సంపదలు ఉన్నాయి కానీ బిడ్డలు లేని కొరత ఉంది. వెంటనే ఎలీషా అంటున్నాడు, ఇదిగో నీకు దేవుడు కుమారుణ్ణి ఇస్తాడు. హల్లెలూయా. చూడండి, అంటే మొట్టమొదటిగా ప్రభు అంటున్నాడు, నేను నీకేం చేయాలి, నీవు ఏమి చేయాలని కోరుతున్నావు? ఇప్పటి వరకు అడగలేదు కదా, ఇప్పటి వరకు ఒకవేళ అడగలేదేమో నీవు ప్రభువుని. నీ హృదయ వాంఛ నీ లోపల ఇది ఉన్నప్పటికీ, ఇలా అడగాలి, పొందుకోవాలని నీలో ఉన్నప్పటికీ ఏమో ఎందుకు లేని ఆగిపోయావేమో ఈ దినాన. అయితే ప్రభు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు ఈ దినాన. ఎన్నాళ్ళ నుంచో నువ్వు ఇది అడుగుదాం అనుకుంటున్నావేమో, అది ఏదైనా నువ్వు సరే, నీవు అడుగు. ఈ రోజున నిశ్చయముగా ప్రభు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఒకవేళ నువ్వు అడగలేక మౌనంగా రోదన చేస్తున్నావేమో, బయటికి చెప్పలేక అంతా బాగానే ఉంది, నాకేం ప్రాబ్లం లేదు, కానీ నీ లోపల బాధ దేవుడు చూస్తున్నాడు. నిశ్చయముగా నీవు దేవునికి ఇష్టంగా జీవిస్తూ ఉంటే, దేవునికి నమ్మకంగా జీవిస్తూ ఉంటే, నీవు అడగకపోయినా కూడా దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా అడగలేని వాళ్లకు కూడా దేవుడు సహాయం చేస్తాడంట. ఏం చేయాలి నీకు అని జాగ్రత్తగా ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అడగలేని వాళ్ళకి కూడా విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది, అయినాను ఏమడుగుతాంలే సంశయించే వాళ్ళకి దేవుడు అంటున్నాడు, నీకేం కావాలి అంటే మొట్టమొదటిగా అడగలేని వాళ్ళకు కూడా దేవుడు సహాయపడుతున్నాడు. ఆమె మరుసటి ఏట గర్భవతి చక్కగా ఒక మంచి కుమారుణ్ణి కలిగింది. అంత మాత్రమే కాదండి, ఆమె కరువు వచ్చింది ఇజ్రాయేలు దేశంలో. ప్రవక్త చేత ముందే హెచ్చరించబడింది, ఇదిగో కరువు వస్తుంది, ఆమెను వేరొక దేశం ఎక్కడ సురక్షితంగా ఉంటుంది అక్కడికి వెళ్ళమని చెప్పు అనగానే ఆమె ఫిలిస్టియా దేశానికి వెళ్ళింది తన కుమారుణ్ణి తీసుకొని. తన భర్త చనిపోయాడప్పుడు తన కుమారుణ్ణి తీసుకుని వెళ్ళిపోయింది. కరువు దినాలు అయిపోయిన తర్వాత ఆమె తన దేశానికి మరలా వచ్చేసరికి ఈ ఆమె యొక్క భూములు, ఆమె ఆస్తులన్నీ కూడా రాజు స్వాధీనంలోకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఎవరు మాట్లాడతారు ఆమె గురించి? ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో రాజు దగ్గరకు వస్తుంది మెల్లగా. అయితే అప్పుడే రాజుతో మరి పనివాడు ఎలీషా ప్రవక్త పనివాడు మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే ఈమె గురించి, ఈమె బిడ్డ గురించే మాట్లాడుతున్నాడు. ఆ బిడ్డ ఒకానొక దినాన చనిపోయాడు. ఈ ప్రవక్త ఇంటికి వచ్చి ఆ బిడ్డను బాగు చేసి మరలా అతడు బ్రతుకున్నట్లుగా చేశాడు. ఈ విషయం గురించే మాట్లాడుతున్నాడు. రాజు ఆశ్చర్యపోతున్నాడు, నిజమా? ఎలీషా ప్రవక్త చనిపోయిన వ్యక్తిని కూడా బాగు చేశాడా, లేపాడా తిరిగి ఎవరైనా అనగానే అప్పుడే ఆ తల్లి ఆ బిడ్డ వస్తున్నారు. దేవుని మీద ఆనుకున్న ఆ తల్లి, దేవా ఎలాగా, ఎవరు సహాయం చేస్తారయ్యా అనుకుంటా వస్తుంది. కానీ దేవుడు ఆమె గురించి ఆల్రెడీ అక్కడ మాట్లాడిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. కొన్నిసార్లు నీవు అనుకుంటావు, నా గురించి ఎవరు మాట్లాడతారు, నా గురించి ఎవరు కేర్ తీసుకుంటారు, అసలు నా ప్రస్తావన ఎవరు తీసుకొస్తారు, నాకు మేలు కలగాలి అంటే అనుకుంటావు నువ్వు. కానీ దేవుడు నీ గురించి మాట్లాడతాడంతే. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు మరి గొర్రెలను కాస్తూ ఉన్నాడు.
ప్రవక్త సమూయేలు వచ్చి నీ కుమారులను మొత్తాన్ని తీసుకురా అంటే యెషై 7 కొడుకులను తీసుకొచ్చాడు. ఎవరిని చూసినా కానీ దేవుడు అంటున్నాడు వీళ్ళు కాదు. మరి ఎవరయ్యా? అసలు గొర్రెలు కాస్తున్నాడు ఒకడు అని చెప్పేసి ఆ తండ్రి చెప్పలేదు. కానీ సమూయేలుతో దేవుడే మాట్లాడిస్తున్నాడు. ఇంకా ఉన్నారా కుమారులు? ఇంకా నీకు సంతానం ఉందా? ఉన్నాడయ్యా, ఇంకొకడు ఉన్నాడు, గొర్రెలు కాస్తున్నాడు, పిలవండి. అతన్ని పిలిచారు. అతను వస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు ఇతడే నేను కోరుకున్నవాడు. ఎవరు పిలిపించారండి ఇప్పుడు దావీదుని పిలిచింది ఎవరు? మనుషులు పిలవలేదు. కానీ దావీదును దేవుడు పిలుస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు దావీదును రాజు అవ్వటానికి దేవుని ఆహ్వానం ఉంది దావీదుకి. మనుషులు ఆహ్వానించినా ఆహ్వానించకపోయినా దేవుడు ఆహ్వానిస్తాడు. అసలు దావీదు గురించి మాట్లాడేవాళ్లే లేరు. కానీ దేవుడు కావాలని దావీదు పేరు వచ్చేలాగా చేశాడు. హల్లెలూయా. నీ పేరు కూడా అంతే. అక్కడ ఆ స్త్రీ కూడా అంతే. దేవుని కొరకు తాను చేయాల్సింది చేసేసింది అంతే. ప్రతిఫలం ఆశించకుండా చేసింది. అడగకుండానే దేవుడు ఆమెకు కావలసినవి మొత్తం ఏర్పాటు చేసేస్తున్నాడండి. బిడ్డనిచ్చాడు. బిడ్డ మరణిస్తే మరలా లేపాడు. కరువు వస్తే మంచి సురక్షిత స్థలానికి పంపించాడు. మరలా రప్పించాడు. ఆస్తులు స్వాధీనమైపోయి ఉన్నాయి. మరలా ఆస్తులన్నీ విడిపించుకుంది. గెహాజీ చూపిస్తున్నాడు. ఇదిగో ఈమెనండి, ఇది ఆ కుమారుడు ఇతడే, చనిపోయి తిరిగి లేచినవాడు. ఆ రాజు చూసి అమ్మా నీకేం చేయాలి, నేను ఏం చేయాలని వచ్చావు అంటే ఈ మాటలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి ఒకదానికొకటి. ఆనాడు ఎలీషా ప్రవక్త అడిగాడు ఏం చేయాలి నీకు? ఈనాడు రాజు అడుగుతున్నాడు ఏం కావాలమ్మా నీకు? అయ్యా ఈ రీతిగా నా ఆస్తులు మరి జప్తు చేయబడ్డాయి అయ్యా, నాకు సహాయము కావాలి అయ్యా, నాకు మేలు చేయవా అన్నప్పుడు మరి ఆ తల్లికి రావాల్సిన ఆస్తులన్నీ కూడా మరి ఆ రాజు చక్కగా వచ్చేలాగా చేశాడు. ఆ తల్లికి కావలసినవన్నీ కూడా తాను ఏదైతే కోల్పోయిందో మొత్తము కూడా ఆమె సమకూర్చబడినట్లు దేవుడు ఆమెకు సహాయము చేశాడు. అందుకే దేవుడు ఎలాంటి వాడో తెలుసా? నీ అక్కర్లు తీర్చే విధానంలో కొన్నిసార్లు నీవు అడగకపోయినప్పటికీ అడగటానికి సంశయిస్తూ ఎందుకులే ప్రభు ఎన్నో మేలులు చేశాడు ఇంకెందుకులే చాలే నా జీవితానికి అనుకుంటావేమో, కాదు, ప్రభు నీ కోసం చాలా చేయాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. రెండవదిగా చూస్తే మరి రూతు గ్రంథంలో 3వ అధ్యాయం 11వ వచనంలో బోయజ్ అంటాడు నీవు చెప్పిందంతా నీకు చేస్తాను అంటాడు. మొదటి మాటకి రెండో మాటకి డిఫరెన్స్ కనపడుతుంది మనకి. మొట్టమొదటి చోట ఆమె అడగలేదు. ఆమె అడగకపోయినా కూడా దేవుడు అడిగి మరీ అవసరాలు తీర్చాడు. రెండో సందర్భంలో రూతు వెళ్ళి అయ్యా నాకెవరూ లేరు, నీవు నాకు సమీప బంధువు అని మా అత్తగారు చెప్పారు, నాకు సహాయము చేయి, నాకు ఇక్కడ రక్షణ లేదు, మరి నా బంధువు కదా, మరి బంధువుని ధర్మం జరిగించు అయ్యా అని అడుగుతూ ఉంటే బోయజ్ అంటాడు నా కుమారి నీవు యెహోవా చేత దీవెన నొందావు, నీ ప్రవర్తన ఎంతో గొప్ప సత్ప్రవర్తన, ఇదిగో నీవు చెప్పిందంతా నీకు చేస్తాను అంటే దేవుడు ఇచ్చే క్రమంలో రెండవ విధానం దేవునిది ఏంటంటే అడిగితే నిశ్చయముగా ఆయన ఇచ్చే దేవుడు. మొట్టమొదటిగా అడగకపోయినా ఇచ్చాడు. హల్లెలూయా. ఆమె అడగలేదు, అంతరంగంలో ఆశ ఉంది, కానీ ఇచ్చాడు. దేవుడు గ్రహించాడు, అన్నీ సమకూర్చాడు. ఆమె చేసింది కొంచెం మేలు అంతే. దైవజనులని కొంత మేలు చేసింది. దేవుడు దాన్ని ఎంత జ్ఞాపకం చేసుకున్నాడో చూడండి. ఒక్కసారి కాదు, ఆమె జీవిత కాలం అంతా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. హల్లెలూయా. రెండవదిగా అడుగుతుంది ఈమె రూతు, అయ్యా నాకు సహాయం చేయవా, అయ్యా మరి నాకు సమీప బంధువి కదా, నాకు సహాయపడవా అంటే అమ్మా నీవు చెప్పినదంతా నీకు చేస్తాను అంటే దేవుడు ఇచ్చే విధానంలో రెండోది. రెండో విధానం నువ్వు అడుగుతావు. యాకోబు అడుగుతున్నాడు యబ్బోకు రేవు దగ్గర, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను మాత్రం నిన్ను పోనీయను. పట్టుబట్టాడు, గట్టిగా పట్టుకున్నాడు. నువ్వు ఆశీర్వదిస్తావా ఆశీర్వదించవా, ఒప్పుకో, నీ పేరు ఒప్పుకో, ఇదిగో నీ పాపం ఒప్పుకో. ఈ ఉదయకాలమున నీవు ఆశీర్వాదం పొందటానికి పాపం ఏదైనా అడ్డుగా ఉంటే ప్రభువు దగ్గర ఒప్పుకో. అయ్యా నిజమేనయ్యా, నా పాపం అడ్డుగా ఉంది, నాలో పాపం ఉందయ్యా,
దయతో నన్ను క్షమించు, అయ్యా నా పాపమును కడుగని దేవుణ్ణి అడుగు. నిశ్చయముగా నీ పాపమును కడిగి నిన్ను శుద్ధి చేసి నీవేది పొందుకోవాలనుకుంటున్నావో దేవుడు నీకు అది ఇస్తాడు. హల్లెలూయా. యాకోబుకి ఇచ్చాడు దేవుడు, పేరు మార్చేశాడు, ఆశీర్వాదం గొప్ప ఆశీర్వాదమే ఇచ్చేశాడు. అలాగా దేవుని దగ్గర నువ్వు ఇస్తేనే అని కూర్చున్న వాళ్ళు ఉన్నారు. మోషే భక్తుడు ఉన్నాడు. ఇజ్రాయేలును చూసి దేవుడు కోప్పడి అంటాడు, నా వల్ల కాదయ్యా, ఈ జనాన్ని తీసుకుని నువ్వు వెళ్ళు మోషే అంటాడు. మోషేకి అర్థమైంది దేవుని మాటల్లో ఏదో తేడా వచ్చేసింది, ఏదో మార్పు వచ్చింది ఈయన మాటల్లో. అంతకుముందు నేను వస్తా పదా తీసుకెళ్ళు, నేను తోడుగా ఉన్నాను అన్నాడు. ఈరోజేమో ఇదిగో నీ జనాలను తీసుకుని నువ్వే వెళ్ళు అంటున్నాడు. తేడా పడుతుంది, ఏదో విషయం అనుకున్నాడు. దేవుని దగ్గర సాగిల పడుతున్నాడు. నిర్గమాకాండములో 32వ అధ్యాయములో మరి చక్కగా ఈ విషయం అంతా కూడా రాయబడతా ఉంటుంది. అయ్యా నీ సన్నిధి రాకపోతే నేను వెళ్ళనయ్యా, నీ సన్నిధి నాతో రాని ఎడల నేను ఎట్లా వెళ్తాను? నీ సన్నిధి వచ్చింది కాబట్టి ఇప్పటి వరకు కూడా నేను ఎర్ర సముద్రము మరి ఆ ప్రజలను దాటించగలిగాను అంటే అది నాది కాదయ్యా, అది నీది, నాకు తెలుసు ప్రభువా. మరి ఆహార కొరత వచ్చినప్పుడు ఆహారం నువ్వున్నావు కాబట్టి సమృద్ధి వచ్చిందయ్యా, నేనేం చేయగలను ప్రభువా? నీవున్నావు కాబట్టి శత్రువుల మీద విజయం వచ్చిందయ్యా, నా వల్ల ఏమైద్దయ్యా? ఈరోజు నువ్వు రానంటే నేను ఎలాగ వెళ్తాను? చూడండి నిర్గమాకాండం 33వ అధ్యాయంలో మరి 13వ వచనంలో 14వ వచనంలో అంటాడు, అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. మోషే నీ సన్నిధి రాని ఎడల మమ్మును తోడుకొని పోవద్దు అంటున్నాడు. హల్లెలూయా. దేవుని సన్నిధి రాకపోతే ప్రయాణము చేయాలి అంటే భయపడిపోయారండి భక్తులు. దేవుని సన్నిధి రాకుండా ముందడుగు వేయాలంటే భయపడిపోయారు భక్తులు. దేవుని సన్నిధి మనకు కావాలి, దేవుడు మనతో రావాలి. అందుకే మోషేకు తెలుసు దేవుని సన్నిధి యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత. హల్లెలూయా. అందుకే దేవుడిని పట్టుబట్టాడు, నీ సన్నిధి వస్తేనే, నువ్వు వస్తేనే నేను తీసుకెళ్తా వీళ్ళని. దేవుడు వెనక తప్పలేదు, వస్తాను మోషే, నా సన్నిధి నీకు తోడుగా వచ్చిద్దయ్యా, నువ్వు పద అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి భక్తులందరూ కూడా ఈ రీతిగా దేవుని దగ్గర అడిగి పట్టుబట్టి ఆశీర్వదించమని వేడుకొని, నాతో రా ప్రభువా అని వేడుకొని మేళ్ళు పొందుకున్నారు. కొంతమంది అయితే దీనులుగా, అయ్యా నా కుమార్తె దయ్యం బట్టి బాధపడుతుందయ్యా అంటూ వచ్చింది కనాను స్త్రీ. నేను చెయ్యను, నేను నా పిల్లలు ఉన్నారు, కుక్క పిల్లలకు నేను పెట్టను. మరి కుక్కలకు పెట్టే ఆహారం కాదు. ఆమె ఇంకా తగ్గించుకొని, అయ్యా కుక్క పిల్లలు తినేది మరి ఆ టేబుల్ మీద నుండి పడే రొట్టె ముక్కలే కదా అయ్యా, ఆ రొట్టె ముక్కలు చాలయ్యా. వెంటనే యేసయ్య అంటున్నాడు, ఎంత గొప్ప విశ్వాసం అమ్మా, నీ విశ్వాసం నీ కుమార్తెకు స్వస్థత ఇచ్చేసింది, వెళ్ళిపో అన్నాడు. హల్లెలూయా. ఆమె ఆ రీతిగా అడిగి దేవుని దగ్గర పొందుకొని వెళ్ళిపోయింది. అలా అడిగి పొందుకున్న వాళ్ళు ఉన్నారు. మొట్టమొదటి వాళ్ళు అడగకపోయినా కూడా దేవుడిచ్చాడు, వారి క్రియలను దేవుడు చూసి. రెండవదిగా అడిగిన వాళ్ళకి దేవుడు ధారాళంగా దయచేశాడు. రెండవదిగా రూతుకి కూడా చేస్తానన్న బోయేజు, క్రీస్తుకు సాదృశ్యం అండి బోయేజ్. ఆమె చెప్పిందంతా కూడా చేశాడు, ఆమెకు మేలు చేశాడు బోయేజు. చూడండి మూడవదిగా చూస్తే మనం మరి ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్తూ ఉంది. ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్తే రాజు అడుగుతూ ఉన్నాడు. మరి రాజును అడగాలని వెళ్ళింది ఆమె. అయితే ఎలా అడగాలో తెలియదు, కండిషన్స్ భయంకరంగా ఉన్నాయి. ఎలా అడిగితే ఎలా స్పందిస్తాడో, చంపేస్తాడో, బతుకుతానో చేస్తానో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఉంది ఆ యొక్క ఎస్తేరు. రాజు అప్పటికే 30 దినాల నుండి ఎవరిని కలవడం లేదంట. ఎవరు నా దగ్గరకు వచ్చినా కానీ నా యొక్క బంగారు దండం చూపిస్తేనే బతుకుతారు, లేకపోతే లేదని చెప్పాడు. ఎస్తేరు ప్రాణాలకు తెగించింది. 3 దినాల ఉపవాసం చేసింది, ప్రార్థన చేసి రాజుని ఎదుర్కోవడానికి వెళ్ళింది. అడగాల్సిందేదో ఆమె దగ్గర ఉంది, ఇది అడగాలి అన్నది ఉంది. కానీ అడిగితే ఏమైద్దో తెలియదు పరిస్థితి, అడిగితే పర్యవసానం ఎట్లా ఉంటుందో తెలియదు. కానీ ఆమె అడుగు పెట్టగానే దేవుడు ఆమె పట్ల దయ చూపిస్తూ ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, ఎస్తేరు అంటే రాజు గారి ద్వారా, రాజు నోట దేవుని మాట వినబడుతుంది. ఎస్తేరు నీకేం కావాలి? రాజ్యంలో సగభాగం ఇస్తాను అడుగు అంటున్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. చిన్న రిక్వెస్ట్ కోసం వెళ్ళింది. అయ్యా నా ప్రజలయ్యా,
నా ప్రజల సంగతి ఏంటో చూడయ్యా, మరణం వచ్చింది నా ప్రజల మీదకి. అయ్యా, యూదులను ప్రభా సంహరించాలని చట్టం వచ్చింది. అయ్యా, నా ప్రజలు నా స్వజాతి బిడలయ్యా, అయ్యా నాకు సహాయము చేయి. దుష్టుడైన హామాను నుండి తప్పించమని వేడుకోవడానికి ఆమె వెళ్తే రాజు అంటాడు, రాజ్యములో సగభాగం మట్టుకు నీకు ఇచ్చేస్తాను, నువ్వు అడుగు, నువ్వేది అడిగినా కూడా నీ మనవి అనుగ్రహించబడుతుంది అంతే అన్నాడు. హల్లెలూయా. అంటే మూడో విధానం చూస్తే, దేవుడు కార్యం చేసే విధానాల్లో కొన్నిసార్లు నీకు ఎలా అడగాలో తెలియని పరిస్థితులు, అంటే నీ దగ్గర ఏం అడగాలో తెలుసు, అడిగితే ఏమైద్దో, అవుతుందో అవదో, మరి ఎలాంటి పరిస్థితో అనే అనిశ్చితి గల పరిస్థితుల్లో ఎస్తేరులాగా ఉపవాసం ప్రార్థనలో అడుగు. ఎస్తేరులాగా ఉపవసించి, అయ్యా జరిగిద్దో జరగదో తెలియదు, అయ్యిద్దో అవదో కాన్ఫిడెన్స్ లేదు, నాకు నా విశ్వాసం సరిపోవటంలా, నా శక్తి నా బలం చాలతలేదు, అయ్యా నా వల్ల కాదు అని ఉపవసించి దేవుని సన్నిధిలో ప్రార్థించు. అయ్యిద్దో అవదో అనుకున్నది నీ వెళ్ళిన తర్వాత దేవుడు ఎంత దయగలిగిస్తాడు అంటే, రాజ్యంలో సగభాగం నీకు ఇస్తానంటున్నాడు దేవుడు. చూడండి, హల్లెలూయ. ఆశ్చర్యక్రియలు చేయు దేవుడు ఆయన. మొదటిగా ఎలాంటి స్త్రీ ఆమె అడగలేదు, కానీ దేవుడు ఏం చేస్తున్నాడు, మరి ఆయనే అడిగించి మరీ మేలు చేశాడు. రెండవ స్త్రీ అడిగింది, పొందుకుంది. మూడవది ఎలా అడగాలో తెలియదు, కానీ ప్రార్థించి రాజు దగ్గరికి వెళ్ళి నిలబడింది. రాజుగారు మేలు చేశాడు. మరణం, యూదుల మీదకి వచ్చిన మరణ శాసనము మరి ఏ రీతిగా తప్పించుకోవాలో రాజు మరొక శాసనం చేయించి యూదుల రక్షణకు మరి దేవుడు సహాయం చేశాడు ఎస్తేరు ద్వారా. హల్లెలూయా. ఈ రోజున నీ మనవేంటి? ఈ మూడు పరిస్థితుల్లో నీ స్థితి ఎలాగుంది? నీది అడగలేని స్థితా, లేకపోతే నువ్వు అడుగుతున్నావా, లేదా మూడోది అడిగితే ఏమవుతుంది, ఎట్లాగుంటుందో, అసలు అడిగింది నేను పొందుకుంటానో లేదో అనే స్థితిలో ఉన్నావో, దేవుడు మాత్రం నిశ్చయముగా నీకేం కావాలి అది నేను నీకు ఇస్తాను అని దేవుడు అంటున్నాడు. సిలువలో ప్రాణమే ఇచ్చిన దేవుడు, తన కుమారుణ్ణి ఇవ్వడానికి వెనుగదీయని పరలోక తండ్రి అడిగిన వారికి సమస్తము ధారాళంగా ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగలిగిన ప్రభువా, ఈ ఉదయ కాలంలో నాయన నీ పాదాల దగ్గరకు చేరిన ఆయన నిన్ను అడుగుతున్న బిడ్డలు అయ్యా ఎలాంటి స్థితిలో ఉన్నారో వాళ్ళ జీవితం నిశ్చయంగా మేలు చేయ్యా. ఆ షూనేమీరలు గనురాలికి ఎట్లా మేలు చేసావో అట్లా చేయి ప్రభువా. ఆ రూతుకు మేలు చేసినట్లు మేలు చేయి నాయన. ఎస్తేరుకు మేలు చేసినట్లు మేలు చేయి నాయన. కొన్నిసార్లు మేము ఎలా అడగాలో తెలియదు అయ్యా, మీరు యుక్తముగా అడుగుట మీకు తెలియదు అని ఆత్మ తానే మా పక్షముగా విజ్ఞాపన చేయునన్న వాక్యమును కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. పరిశుద్ధాత్ముడా, బోధించయ్యా, ఏమడగాలో ఎలాగడగాలో బోధించయ్యా. నిశ్చయముగా మీ యొద్ద నుండి మేము పొందుకోవాలయ్యా, అట్టి కృప మాకు దయచేయమని అయ్యా వాక్యమైన బిడ్డలందరినీ దీవించి ప్రతి అక్కరను తీర్చమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థించున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.